అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ వాయిదా పడింది. శుక్రవారం అమిత్ షాకు సమయం కుదరకపోవడంతో భేటీ వాయిదా పడింది. శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో వీరు భేటీ కానున్నారు. ఇక శనివారం ఉదయం 10 గంటలకు అమిత్ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మాట్లాడిన అనంతరం పాట్నా పర్యటనకు ముందు ఈ భేటీ జరగనుంది. సీట్ల సర్దుబాటుపై చర్చతో పాటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఫైనల్ చేసే అవకాశం ఉంది. టీడీపీ 2 పార్టీలకు ఆఫర్ చేసిన 6 నుంచి 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రేపు పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీట్లపై స్పష్టత వచ్చాక ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ వాయిదా పడింది. శుక్రవారం అమిత్ షాకు సమయం కుదరకపోవడంతో భేటీ వాయిదా పడింది. శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో వీరు అమిత్ షాతో భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు అమిత్ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మాట్లాడిన అనంతరం పాట్నా పర్యటనకు ముందు ఈ భేటీ జరగనుంది. సీట్ల సర్దుబాటుపై చర్చతో పాటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఫైనల్ చేసే అవకాశం ఉంది. టీడీపీ 2 పార్టీలకు ఆఫర్ చేసిన 6 నుంచి 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రేపు పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. సీట్లపై స్పష్టత వచ్చాక ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ మరియు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి పొత్తులకు సంబంధించి వీళ్ళు కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం జరుగుతా ఉంది. దానిలో భాగంగానే పొద్దు నుంచి కూడా ఉదయం నుంచి కూడా అమిత్ షాతో కలిసి మాట్లాడడానికి అయితే వారు అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు ఏదైతే కేంద్ర పెద్దలతో కలవాల్సినటువంటి ఇవన్నీ కూడా వాయిదా పడడంతో దీన్ని రేపు అమిత్ షా 10 నుంచి 11 గంటల మధ్య భేటీ అవుతారని కూడా తెలుస్తుంది. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాట్నా కూడా ఆయన పర్యటన కూడా ఉండడంతో పాట్నా పర్యటనకి వెళ్లే ముందు ఇరువురు నేతలతో కూడా ఆయన చర్చిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే టీడీపీకి సంబంధించి 2 పార్టీలు, టీడీపీ జనసేన 2 పార్టీలకు కూడా ఒక 6 నుంచి 8 లోక్సభ స్థానాలు 30 నుంచి 30 అసెంబ్లీ స్థానాల వరకు కూడా ఇవ్వాలని కూడా రేపు బీజేపీ కోరినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వారు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశం పైన కూడా కొన్ని చర్చలు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ చర్చలో రేపు అమిత్ షా తోటి కలిసి మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఎందుకు ఏ సీట్ ఎవరి అనే దానిపైన కూడా రేపు స్పష్టత అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. రేపు పాట్నాకి వెళ్లే ముందు అమిత్ షా ఈ ఊరు నేతలతో కూడా మాట్లాడిన తర్వాత కానీ ఒక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఆ స్పష్టతలో ఒకవేళ పార్టీలు 2, 3 కూడా కలిసి వెళ్ళేటట్లయితే కనుక ఇమీడియట్ గా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జనసేన టీడీపీ భాగస్వామ్య కూటమి ఏదైతుందో ఆ కూటమికి సంబంధించి అక్కడ సీట్ల విషయాన్ని కూడా అనౌన్స్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒక సీట్ కూడా అనౌన్స్ చేస్తారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన పూర్తిగా పట్టున్నటువంటి నేతలు ఇరువురు కూడా అటు బీజేపీ కూడా సీట్లను అత్యధికంగా అడగడంతో దానిపైన పూర్తి చర్చలు అయితే రేపు నడవనున్నాయి. శివ. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.